ఆగస్ట్ 5 మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్, అలాగే ఆగస్ట్ 6 ఈరోజు మార్నింగ్ సెక్షన్లో ఈ 3 సెక్షన్స్లో మనకి ఎస్ఏ తెలుగుకు సంబంధించిన ఏపీ టెట్ 2026 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రశ్నపత్రాలు ఎలా ఉన్నాయంటే, సిన్స్ కొంచెం ఎక్కువ కాలం నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళేమో పేపర్స్ బాగానే మధ్యస్థంగానే ఉన్నాయి. అయితే ఇన్ సర్వీస్లో టీచర్స్ అయితే కొంచెం ఈ పేపర్స్ని కొంచెం కష్టంగానే ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే 2025 డిసెంబర్లో మనకి ఏపీలో ఒక టెట్ నిర్వహించారు. అలాగే ఇప్పుడు ఒక టెట్ అనమాట. అయితే ఈ 2 టెట్లకి మధ్య ఉన్న కామన్ పోలిక ఏమిటంటే ప్యాటర్న్ మార్చలేదు. క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ మార్చలేదు, కానీ ప్రశ్నల స్థైలి 25తో పోలిస్తే ఇప్పుడు కొంచెం తగ్గించారని చెప్తున్నారు ఎగ్జామ్ రాసిన ఎస్ఏ తెలుగు వాళ్ళు. సో దాంట్లోంచి మనకు కొన్ని సైకాలజీ టాపిక్స్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ టాపిక్స్ ఏంటో ఈ వీడియోలో కవర్ చేద్దాం. సైకాలజీకి సంబంధించినవి, అంటే నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇవే వస్తాయా అని చెప్పలేం, కానీ ఇటు నుంచి ఈ ఏరియా నుంచి బిట్స్ ఇస్తున్నాడా అనే ఒక అవగాహన అయితే మనకి ఉంటుంది కదా. అయితే ఈ 3 సెక్షన్స్లో వచ్చిన సైకాలజీకి సంబంధించిన కొన్ని టాపిక్స్ని అయితే నేను గ్యాదర్ చేశాను. ఆ టాపిక్స్ గురించి మీకు చెప్తాను. నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ఇక్కడ నుంచే వస్తాయా అంటే ఏమో నేను చెప్పలేను, కానీ ఇక్కడ నుంచి ఏ టాపిక్స్ నుంచి బిట్స్ అడిగా అనే విషయం మీకు తెలుస్తుంది కదా. సో కేవలం ఈ వీడియో మీ అవగాహన కోసం మాత్రమే. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మనకి సైకాలజీలో అడిగిన ప్రశ్న ఏమిటంటే, పెరుగుదల వికాసాలకు మధ్య భేదాలు ఉంటాయి కదా. మనకి ఇదిగో పెరుగుదల వికాసాలకు మధ్య కొన్ని భేదాలు ఉంటాయి కదా. 4 ఆప్షన్స్ ఇచ్చేసి కింద వాటిలో పెరుగుదలకు సంబంధించి సరైనది, వికాసానికి సంబంధించి సరైనది, లేకపోతే వికాసానికి చెందింది, పెరుగుదలకు చెందింది, ఇలాగా అంటే 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఆ 4 ఆప్షన్స్లో సరైన సమాధానాన్ని కానీ సరికాని సమాధానం వేటి మధ్య పెరుగుదల వికాసం యొక్క భేదాల మధ్య అయితే కామన్గా బిట్ అయితే రావడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, అలాగే మనకి వికాస సూత్రాలు ఉంటాయి కదా. వికాస సూత్రాలకు సంబంధించిన ప్రశ్న కూడా ఇవ్వడం జరిగిందంట. అంటే వికాస సూత్రాల ప్రశ్న ఎలా అడుగుతున్నాడంటే 4 ఆప్షన్స్ ఇచ్చేసి క్రింది వాటిలో వికాస సూత్రం కానిదేది అయినదేది ఒకటైతే, లేదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఆ ఎగ్జాంపుల్ ఏ వికాస సూత్రానికి సంబంధించింది, అంటే ఆ ఎగ్జాంపుల్ ఏ వికాస సూత్రానికి సంబంధించిందనే ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే పెరుగుదల వికాసానికి మధ్య భేదాల నుంచి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. అలాగే వికాస సూత్రాలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్లైన్ అడుగుతున్నాడు, లేకపోతే వికాస సూత్రం అవును కాదు అనేది కూడా అడుగుతున్నాడు. అలాగే మనకి మానవ వికాస దశలకు సంబంధించి మనకు కొన్ని ఉంటాయి కదా. శైశవ దశ అని, పూర్వ బాల దశ ఏమంటారు, పూర్వ బాల దశల పేర్లు ప్రశ్నాత్మక వయస్సు, ఆడుకునే వయస్సు, ఇలాగా దశలు వాటి యొక్క మారు పేర్లకు సంబంధించిన బిట్ కూడా అడగడం జరిగిందనమాట. అంటే ఈ 3 బిట్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే డైరెక్ట్గా ఇవ్వట్లేదు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఆ 4 ఆప్షన్స్లో సరైనది ఏమిటి, సరికానిది ఏమిటి ఇలా అడుగుతూ వచ్చాడనమాట. అలాగే మనకి పెరుగుదల వికాస సిద్ధాంతాలు ఏమిటవి, రెండు మనకు ఉన్న ఎన్ని సిద్ధాంతాలు చాలా ఉన్నాయి, కానీ 2 బిట్స్ ఇస్తున్నారంట. పియాజ్ సిద్ధాంతం అవ్వచ్చు, కోల్బర్గ్ అవ్వచ్చు, అలాగే ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం అవ్వచ్చు, కార్ల్ రోజెస్ యొక్క వికాస కృత్యాలు అవ్వచ్చు. అలాగా అంటే ఏవైనా 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంటే ఒక పేపర్లో 2 ఇస్తే ఇంకొక పేపర్లో ఇంకో 2 సిద్ధాంతాల నుంచి బిట్స్ ఇస్తున్నారు అనమాట. అంటే ఒక పేపర్లో పియాజే కోల్బర్గ్ ఇస్తే ఇంకొక పేపర్లో వికాస కృత్యాలు ఎరిక్సన్ గురించి బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి పెరుగుదల వికాసానికి సంబంధించిన 4 సిద్ధాంతాల మీద అవగాహన ఉంటే మనం ఖచ్చితంగా ఆ ప్రశ్నకి సరైన సమాధానం పెట్టేస్తాం. ఎందుకంటే పెరుగుదల వికాస సిద్ధాంతం సంబంధించి లోపలికి వెళ్ళట్లేదంట, అంటే డైరెక్ట్గానే అడిగాడు ప్రశ్నలు. కాబట్టి సిద్ధాంతాలకు సంబంధించి ఎక్కువ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు అన్నమాట. ఈ షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్స్ ఆధారంగా. అలాగే మనకి పెరుగుదల వికాసంలో ఇంకా గ్రంథాలు కూడా చూసుకోండి. గ్రంథాలు కూడా డైరెక్ట్గా అడగట్లేదు, మ్యాచింగే అడుగుతున్నాడు. మ్యాక్సిమం మ్యాచింగ్ ఇచ్చేసి ఈ కింద వాటిని మ్యాచ్ చేయండి అని అడుగుతున్నాడు. గ్రంథాలు, ఆ రచయితలు అలాగనమాట. అలాగే మనకి వైయక్తిక భేదాలు, దీంట్లో కూడా మనకి ప్రజ్ఞకి సంబంధించి ప్రజ్ఞా పరీక్షలు, అలాగే సహజ సామర్థ్య పరీక్షలు, డాట్, జిఏటిబి ఇలా ఉన్నాయి కదా. అంశాల నుంచి కూడా ఒక ప్రశ్న అడగడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి సృజనాత్మక సంబంధించి కూడా ఒక అప్లికేషన్ బిట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు వైయక్తిక భేదాల్లో చూసుకోవాల్సిన ముఖ్య ఏమిటి, ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు, సృజనాత్మక పరీక్షలు, అలాగే ప్రజ్ఞాభావన, సహజ సామర్థ్య భావన, సృజనాత్మక భావన. అంటే ఆ 3 టాపిక్స్ ఒకసారి చూసుకుని వెళ్ళండి. బిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్న ఏరియా అనమాట అది. అలాగే మనకి ప్రజ్ఞా పరీక్షలు తెలిసిందే కదా. ప్రజ్ఞా పరీక్షలు ఇక్కడ
మానసిక వయస్సు సమయం అడగలేదు, ప్రజ్ఞాలబ్ధి ప్రశ్న మనకేం అడగలేదు, కానీ ఆ 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, చూసుకొని వెళ్ళండి. అలాగే నెక్స్ట్ చాప్టర్ మూర్తిమత్వంలో మనకి రక్షక తంత్రాల నుంచి బిట్టేమి రాలేదన్నారు, సంఘర్షణ నుంచి కూడా బిట్టేమీ రాలేదన్నారు. కానీ మూర్తిమత్వ భావనకు సంబంధించిన ప్రశ్న అయితే ఒకటి వచ్చిందంట, అదొకటి చూసుకుని వెళ్ళండి. రక్షక తంత్రాల నుంచి బిట్టు రాలేదు, కానీ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు మనకి ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు ఉన్నాయి కదా, వాటి నుంచి అయితే బిట్టు రావడం జరిగింది. అంటే ఏ బిట్టు కూడా మనకి డైరెక్ట్గా ఉండట్లేదు, కిందన సరికానిది సరైనది ఇలాగ ఎక్కువ వస్తున్నాయంట. సో అదే మెథడ్ ఫాలో అయ్యాడు, ఏదైతే 2025 టెట్లో ఫాలో అయ్యాడో అదే మెథడ్ మనకి ఇప్పుడు కూడా ఫాలో అయ్యాడు. మూర్తిమత్వం సంబంధించి సిద్ధాంతాల నుంచి ఒక బిట్ రావడం జరిగింది, అది కూడా చూసుకోండి. అలాగే మనకి గ్రంథి వ్యవస్థ నుంచి కూడా బిట్ రావడం జరిగింది. పీయూష గ్రంథి సంబంధించిన అంశాలు కానీ, దాని తర్వాత క్లోమ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, ఫ్లైట్ హార్మోన్ దేన్ని అంటారు, ఎడ్రినల్ గ్రంథిని అంటాం. ఇలా గ్రంథుల నుంచి కూడా ఒక బిట్ రావడం జరిగింది, అది కూడా చూసుకోండి. అలాగే మనకి నెక్స్ట్ మిగిలింది అభ్యసనం టాపిక్ కూడా సిద్ధాంతాల నుంచి 3 బిట్స్ కవర్ చేశారంట, అంటే అభ్యసన సిద్ధాంతాలు. అలాగే మనకి స్మృతి విస్మృతి టాపిక్లో కూడా ఒక సమ్ ఇచ్చాడు, ఏది పొదుపు గణనకు సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. అలాగే స్మృతి విస్మృతి సంబంధించి అవరోధాల నుంచి ఒక బిట్టు రావడం జరిగింది. అలాగే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల నుంచి ఒక బిట్టు రావడం జరిగింది. ఇంకా మనకు అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, పావ్లోవ్, స్కిన్నర్, ఈ అన్ని సిద్ధాంతాలు కలిపి ఒక 2 బిట్స్ ఇచ్చాడంట. సో ఆ 2 బిట్స్ని కాబట్టి మనకి అభ్యసన సిద్ధాంతాలు కూడా చాలా కేర్ఫుల్గా చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే దానికి కూడా పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించి సరికానది అంటున్నాడు, లేకపోతే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు. బిట్స్ ఎలా వస్తున్నాయంటే కింద వాటిలో గంట అనేది, శాస్త్రీయ నిబంధనల గంట అనేది అది డైరెక్ట్ క్వశ్చన్, అలా ఇస్తున్నాడు. లేకపోతే కింద వాటిలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించి సరి అయినది సరికానిది ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూసుకొని వెళ్ళండి అనమాట. దాని తర్వాత మనకి అభ్యసన రంగాలు అంటే జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, భావవేశ రంగం అని ఉంటుంది కదా. కింద వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏమిటి, జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏమిటి, ఇలా ప్రశ్నలు. అలాగే అభ్యసన మదింపుకు సంబంధించి కూడా బిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి NEP 2020 గురించి, NEP 2020 నుంచి కూడా ఒక బిట్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి NEP 2020 ప్రకారం విద్యా విధానం ఏమిటి, 5+3+3+4 కదా. దాంట్లో పునాది దశ ఏ వయసుకి సంబంధించింది, సన్నాహ దశ ఏ వయసుకి సంబంధించింది, ఇలాగా 4 దశలు ఉంటాయి కదా, ఆ దశలు అడిగాడు ఒక దాంట్లో. ఇంకొక దాంట్లోనేమో మనకి MOOC ఫుల్ ఫామ్ ఏంటి, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అని ఇలాగా అబ్రివేషన్స్ అయితే అడగడం జరిగింది. అది NEP 2020 గురించి రెగ్యులర్గా మీరు ప్రీవియస్ పేపర్స్ చూస్తే అర్థమైపోద్ది అనమాట ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడు. ఎక్కువ అడిగేది ఏంటి, NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ నిర్మాణం ఏమిటి అడుగుతున్నాడు, అదేంటి 5+3+3+4 అనమాట. అది మాత్రం బాగా గుర్తుంచుకున్నాను. అలాగే ఆ 4 దశలు కూడా, 5 అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వారికి, 3 అంటే ఏ వయసు నుంచి ఏ వయసుకి, మళ్ళీ 3 అంటే ఏ వయసు నుంచి ఏ వయసుకి, మళ్ళీ 4 అంటే ఏ వయసు వారికి, ఇలాగా మ్యాక్సిమం అయ్యే ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి అది కూడా చూసుకెళ్ళండి. ఇంకా మనకి ఐసీటీ నుంచి కూడా ఐసీటీకి సంబంధించి సరికానిది అడుగుతున్నాడు. కొన్ని చోట్ల ఇంకో లోపలికి వెళ్ళాడు, వెబ్ 2.0 అని, కింద సరికానిది ఏంటి, కింద వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏంటి, ఇలాగా. అంటే అంతకుముందు బిట్స్ అన్నీ ఈజీ బిట్స్ ఇచ్చాడు కాబట్టి దీనికి ఐసీటీకి సంబంధించి కొంచెం లోపలికి వెళ్ళాడని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఆర్టీఏ యాక్ట్ నుంచి కూడా ఒక సెక్షన్ ఇచ్చేసి ఈ సెక్షన్ దేని గురించి తెలుపుతుంది అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా చూసుకున్నాం అనమాట. సైకాలజీ రెగ్యులర్గా రిపీట్ అయ్యే బిట్సే రిపీట్ అయినాయి, కానీ కొన్ని కొత్త బిట్స్ కూడా ఇవ్వడం జరిగిందంట నాకు వచ్చిన సమాచారం ప్రకారం. అది అంటే ఈ 3 షిఫ్ట్లో వచ్చిన సైకాలజీ పేపర్ ఎలా ఉందంటే మొత్తం 30 బిట్లు కదా, 20 బిట్స్ ఏమో ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చే టాపిక్స్ నుంచే ఇచ్చాడు. ఇంకొక 10 బిట్లు మాత్రం కొత్త ఏరియాస్, అంటే మనం చదవంది ఏదైనా మనకు కొత్తదే అవుతుంది. అలాగే మనం అన్ని టాపిక్స్ కవర్ చేయలేం కదా, కాబట్టి చదివిన దాన్నే బాగా చదవండి, ఆందోళన చెందొద్దు. ఏమో కొత్తవి వచ్చేస్తాను ఏమీ ఆందోళన చెందొద్దు. కాబట్టి వచ్చిన వీటినే బాగా చదువుతూ ఉండండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా 90% వరకు మనకు తెలిసిందే ఉంటుంది, ఒక 10% తెలియదు ఉండకపోవచ్చు. కొత్తగా వచ్చిన టాపిక్ ఏంటి మనకి
సైకాలజీలో కూడా మనకి స్టాటిస్టిక్స్ అనేదాన్ని యాడ్ చేశారు. దాంట్లో నుంచి కూడా బిట్లు రావడం జరుగుతుందన్నమాట. ఏముంటాయి మనకి పౌనపుణ్య బహుభుజి అని, సోపాన చిత్రాలని, అంకమధ్యమం, మధ్యకథం, బాహుళకం అని, వ్యాప్తి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశాడు. అవి కూడా దాంట్లో నుంచి కూడా మినిమం 2 బిట్స్ అని ఇస్తున్నారనమాట. అంటే ఐసీటీ కొత్తగా పెట్టిందే, స్టాటిస్టిక్స్ కూడా మనకి కొత్తగా పెట్టిన అంశమే సైకాలజీలో. కాబట్టి ఏమీ ఆందోళన చెందకుండా ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.